అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఆ పంచాయతీ ఆ పార్టీకే దక్కాలంటున్నారు సీనియర్. అలాంటి పప్పులే ముడకమంటున్నారు పార్టీ ఎమ్మెల్యే. అన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతుదారులు పోటీ పడుతుంటే ఆ పంచాయతీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి. అదొక్కటే కాదు, మొదటి విడత ఎన్నికలు జరిగే 7 మండలాల్లోనూ రాజకీయం రంకెలేస్తోంది. కాంగ్రెస్ క్యాండిడేట్లే గెలుస్తారని అధికార పార్టీ నాయకులు ధీమాగా ఉన్న రెబల్స్ బెడద సవాళ్లు విసురుతోంది. పినపాక నియోజకవర్గం మనుగూరు మండలంలో మేజర్ పంచాయతీ సమితి సింగారం ఎన్నికలను కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పాటు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితమే అయినా 3 ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. పల్లెల్లో పట్టు నిలబెట్టుకునేందుకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా కాంగ్రెస్ నేత తుళ్లూరు బ్రహ్మయ్య వ్యూహాలు రచిస్తున్నారు. మండలాల వారీగా ముఖ్య నాయకులతో మీటింగులు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య మధ్య విభేదాలకు సమితి సింగారం పంచాయతీ ఎన్నిక వేదికగా నిలిచింది. పల్లెపోరులో మెజారిటీ పంచాయతీలను తన ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యేలు నిత్యం సమీక్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే వ్యూహాలకు పదును పెట్టి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులను కాంగ్రెస్ సమాయత్తం చేస్తోంది. ప్రభుత్వ పథకాలే తమ విజయానికి దోహదపడతాయని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై అదే పార్టీకి చెందిన తుళ్లూరి అనుచరులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ మద్దతుతో విజయం సాధించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్టీకిచ్చిన మాట తప్పారంటున్నారు డీసీసీబీ డైరెక్టర్గా ఉన్న తుళ్లూరు. కాంగ్రెస్, తెలుగుదేశం స్నేహపూర్వకంగా ఉంటూ పాయం విజయానికి సహకరించారని, సమితి సింగారం గ్రామ పంచాయతీ విషయంలో ఎమ్మెల్యే మాట తప్పారని తుళ్లూరు అనుచరులు బహిరంగంగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి టీడీపీ మద్దతు ఇస్తున్న బచ్చల భారతి కోసం ప్రచారం చేస్తున్నామంటోంది తుళ్లూరు వర్గం. కానీ కాంగ్రెస్లో ఉంటూ టీడీపీకి ఎలా ప్రచారం చేస్తారని ఎమ్మెల్యే వర్గం ప్రశ్నిస్తోంది. అవసరమైతే బ్రహ్మయ్య టీడీపీ కండువా కప్పుకోవచ్చని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పంతాలకు పోయి చెరో అభ్యర్థి వైపు నిలిస్తే పూర్వ వైభవం కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గ్రామాల్లో బీఆర్ఎస్కున్న పట్టుతో మెజారిటీ పంచాయతీలు గెలుచుకుని సత్తా చాటాలని భావిస్తున్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయన రంగంలోకి దిగారు. పార్టీ పూర్వ వైభవం కోసం పంచాయతీ ఎన్నికలను మంచి అవకాశంగా భావిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచిస్తున్నారు. పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తలెత్తాయి. కొద్ది నెలలుగా పార్టీ అధిష్టానం ఒక జిల్లా నాయకుడిని పక్కన పెట్టడంతో ఆయన తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన వర్గం అభ్యర్థులకు పార్టీ మద్దతు లభించకపోవడంతో వారు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్నట్టు సమాచారం. ఒకే పార్టీ నుంచి 2 అభ్యర్థులు పోటీలో ఉండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. మండల కేంద్రంలోనూ కాంగ్రెస్ మద్దతుదారులు 2 పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకుడు తుళ్లూరు బ్రహ్మయ్య మధ్య ఆధిపత్య పోరు ఎటుదారి తీస్తుందో అని కాంగ్రెస్ శ్రేణులు కలవరపడుతున్నాయి.